తైవాన్ ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. ఉదయం చోటు చేసుకున్న ఈ విపత్తుతో పలు భవనాలు నేలకూలాయి. తీవ్ర భయాందోళనలతో ప్రజలు పరుగులు పెట్టారు. భూకంపం దాటికి ఏకంగా ఫ్లైఓవర్ వంతెనలు ఊగిపోయాయి. విపత్తు సంభవించిన సమయంలో తైపీ నగరంలోని ఓ ఫ్లైఓవర్ కొన్ని నిమిషాల పాటు కదిలింది. దానిపై ఉన్న వాహనదారులు భయంతో ఎక్కడికక్కడ ఆగిపోయారు. మరోచోట మెట్రో బ్రిడ్జి ఊగిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తైవాన్ వ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. అటు జపాన్ దక్షిణ ప్రాంతంలోని పలు దీవుల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంపం కారణంగా తొలుత భారీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతానికి ఈ ముప్పు తీవ్రత తగ్గింది. తైవాన్లో 25కు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనల్లో 4 మృతి చెందగా 50 మంది గాయపడ్డారు. మరో 20 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. భూకంప తీవ్రతతో తైవాన్ వ్యాప్తంగా రైలు సేవలు నిలిపివేశారు. తైపీలో సబ్వే సేవలు రద్దు చేశారు. విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు అధికారులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.